తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మేడే సందర్భంగా కావలి పట్టణంలోని మాగుంట పార్వతమ్మ రోడ్డు ఆర్టీసీ కూడలి దగ్గర టీఎన్టెక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మరియు లత సినిమా థియేటర్ సమీపంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా గురువారం కార్మికులు మేడే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కార్మికులు శాలువాలు కప్పి పుష్పగుచ్చములు ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన కార్మికుల జెండాను ఆవిష్కరించారు. కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్మికులు పడుతున్న కష్టాలను వివరించారు. కార్మికుల శ్రమతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, దేశ నిర్మాణంలో వారి త్యాగం అమూల్యమని పేర్కొన్నారు. కార్మికులందరూ గ్రూపుగా ఏర్పడి ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. కార్మికులకు ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి మీరు కట్టిన ఇన్సూరెన్స్ ఆధారమవుతుందన్నారు. అన్ని వృత్తులలో భవన నిర్మాణ వృత్తి ఎంతో విలువైనదన్నారు. ఎంత ధనికుడైన నివసించాలంటే ఇల్లును కార్మికుడు కట్టివ్వాల్సిందేనన్నారు. అలాంటి కార్మికులందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. నేను ఎమ్మెల్యేను అయినా కూడా మిమ్మల్ని అందరినీ కాపు కాసుకునే ఒక కార్మికుడిని అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని కష్టపడి పని చేసుకుంటూ అంచెలంచెలగా ఎదిగి నేడు ఎమ్మెల్యేగా మీ అందరికీ సేవ చేసుకుంటున్నానన్నారు. కాబట్టి కార్మికుల కష్టం తెలుసునన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కార్మికులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుసునన్నారు. కావలిలో కార్మికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ రోజు కార్యక్రమానికి హాజరు కావాలని ఎన్నో పనులను పక్కన పెట్టుకుని ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చక్కని ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరి కొద్దిసేపట్లో అంగరంగ వైభవంగా మారబోతుంది. మన ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో కార్యక్రమాలను పక్కన పెట్టుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి వేడుకలలో భాగంగా ఈ రోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, విచ్చేసినటువంటి కమిటీ సభ్యులకు, అదేవిధంగా ప్రతి ఒక్క కార్మిక సోదరు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో మన ఈ కార్యక్రమాన్ని కృష్ణ గారి పుట్టినరోజు కూడా కావడం అనేది అద్భుతమైన విషయం. ఈ రోజు ఎంతో మంది ఫోటోలను ఎమ్మెల్యే గారితో చిత్రీకరించినటువంటి ప్రపంచ కార్మికుల ఐక్యత ఓకే ఓకే ఇది ఓకేనా. కార్మిక యొక్క బాధ్యత నుండి అభివృద్ధి కోసం ఎన్నో ఒక మాటలో మనం తెలుసుకున్నాం. 1886కు ముందు ప్రపంచ దేశాల్లో అనేక ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు కార్మికులందరినీ కూడా ఆ యొక్క ఫ్యాక్టరీల్లో 18 గంటల నుంచి 20 గంటలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మేడే కార్యక్రమ దినోత్సవాన్ని కూడా కార్మిక దినోత్సవాన్ని మనం ఈరోజు ఇక్కడ మన వెంకట కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మనం జరుపుకోవడం చాలా శుభ పరిణామం అని చెప్పని కూడా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ
మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల కష్టం దేశ ప్రగతి, ప్రపంచ పురోగతి కారణం కార్మిక వ్యవస్థ. పారిశ్రామిక ప్రగతి ఏర్పడాలంటే కార్మికుల యొక్క శ్రమతోనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, దేశాల్లో అభివృద్ధి చెందినాయి. శ్రమదానం, టైం ప్రకారం పనిచేయటం, చిత్తశుద్ధితో పనిచేయటం, ప్రమాదాలను సైతం కూడా లెక్క చేయకుండా ఎక్కడైతే పని జరిగిందో ఆ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది. అందుకోసం కార్మిక సోదరులందరినీ కూడా వారి యొక్క విధి విధానానికి మన అందరం కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మేడే కావలి TNTUC ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు బాబురావు గారు, దానికి సంబంధించిన అధ్యక్షులైనటువంటి శాంతికుమార్ గారు, షరీఫ్ గారు, మహేంద్ర గారు, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కమిటీ అందరి ఆధ్వర్యంలోనూ, ఆటో యూనియన్లకు సంబంధించిన ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు జెండా ఆవిష్కరణ సందర్భంగా వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, కార్మికుల యొక్క కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు. దేశ ప్రగతితో పాటు మన ప్రాంత ప్రగతి కూడా కార్మికుల యొక్క కష్టం మీదనే అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క విధానాల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. కావలి ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటానని, వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే దాంట్లో తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ నడుం బిగిస్తుందని కూడా తెలియజేస్తూ, అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంకర మోసేవాళ్ళు కావచ్చు, ఇసుక మోసేవాళ్ళు కావచ్చు, స్లాబ్లు వేసేవాళ్ళు, ఎన్నో రకాలుగా అందరికీ పని కల్పించే దాంట్లో మొట్టమొదటి భూమిక పోషించే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు. మీరు బిల్డింగ్ కడితే ఇంటి యజమాని ఆ భవనంలో నివాసిస్తాడు. మీరు భవనం కడితే ఎంతో మందికి ఇండైరెక్ట్ గా మీరు జీవనోపాధిని కల్పిస్తున్నారు. అటువంటి కార్మిక రంగం కావలిలో బాగా వర్ధిల్లాలి. కావలి అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాలలో కావలి ఒకటి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, కావలి ప్రజల అదృష్టం, మన చుట్టుపక్కల ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. BPCL ఇండస్ట్రీ కావచ్చు, ఇండో సోలార్ కంపెనీ కావచ్చు, కోతమేట దూరంలో ఎయిర్పోర్ట్ కావచ్చు, వీటికి అనుసంధానంగా కొన్ని వందల ఇండస్ట్రీలు రాబోతున్నాయి. ఓన్లీ మీరు డొమెస్టిక్ ఇళ్ళకే అలవాటు పడి ఉన్నారు మన వాళ్ళందరూ. అంటే టౌన్లో ఉండే ఇల్లు కట్టేదానికి అలవాటు పడి ఉన్నారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఇంకా కూడా చాలా ఇండస్ట్రీస్, కర్మాగారాలు, కార్యాలు అన్ని కట్టేటువంటి పరిస్థితి రాబోతుంది. మీకు తప్పకుండా ఇక్కడ 365 రోజులు పని దొరికే అవకాశం ఉంది కావలి. రాష్ట్రంలో ఎట్టున్నప్పటికీ కూడా మన కావలిలో భవన కార్మిక రంగానికి సంబంధించి ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందబోతుంది కావలి. అది సత్యమైనటువంటి విషయం. నేను ఎమ్మెల్యే నాటికి రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన నాటి నుంచి మొట్టమొదటి నేను తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రత్యక్షంగా నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. కానీ నాకు ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ తెలుసు. కాబట్టి కావలిలో దాదాపు నేను ఎమ్మెల్యే నాటికి 200 నుంచి 300 ట్రాక్టర్లు అమ్ముకొని ఇసుకో, బేస్ మట్టాల్లో మట్టో, 4 ట్రిప్పులు మట్టి గ్రాయిలో తెచ్చుకొని భవన కార్మికులు కట్టడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నా, ఇంటి యజమానులు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా, సిమెంట్ ఎక్కడ దొరుకుతుంది, స్టీల్ ఎక్కడ దొరుకుతుంది, బోల్డర్ మేస్త్రీలు ఎక్కడ దొరుకుతారు, పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి, కరెంటు సామాన్లు ఎక్కడ దొరుకుతాయి, వుడ్ ఎక్కడ దొరుకుతుంది అన్ని తెలిసిన ఒక గ్రాముల మట్టికి కొంతమంది నాయకుల చేతిలో బలైనటువంటి పరిస్థితుల్లో ట్రాక్టర్ల ఓనర్లు ట్రాక్టర్లు అమ్ముకున్నటువంటి పరిస్థితిని నేను చూడటం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు కావలిలో చాలా మంది ట్రాక్టర్లు అమ్ముకుని ట్రాక్టర్ల మీద ఆధారపడి, మీలాగే కూలి పనుల మీద ఆధారపడంటే ఒక ట్రాక్టర్ కొనుక్కుని 2 ట్రిప్పులు మట్టో గ్రామంలో తోడుకుందామంటే తోడుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కావలిలో ఉంటే, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత
పోలీస్ అధికారులకు ఒకటే చెప్పారు, చెరువులలో గుంటల్లోనో మట్టి దాచిపెట్టుకునే వస్తువు కాదు, దొంగతనం చేసే వస్తువు, దొంగతనం చేసి ఇంట్లో భద్రపరుచుకునేది కాదు మట్టి. ప్రతి ఒక్క ఇంటి వాడు ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో బేసమట్టాలకు మట్టి తోలుకోవాలి. యథేచ్ఛగా ఏ చెరువులో ఎత్తుకున్నా ఎక్కడ ఎత్తుకున్నా ఒక్క కేసు కట్టినా ఒప్పుకోను అని చెప్పి ఈ రోజు కావలిలో ఎక్కడ ఏ ఒక్క కార్మికుడికి పనిళ్ళు లేకుండా జరుగుతుంది. మీరు బేసమట్టాలు కట్టి మట్టి కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి గతంలో, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ బేసమట్టాల్లో మట్టి పూర్తి అయిన తర్వాతనే మీరు పైకి బిల్డింగ్లు కట్టగలుగుతున్నారు. అంటే అందరూ బాగుండాలి, ఒక్కరే బాగుంటే కాదు. ఇది కావలి మంది, ఈ కావలి నేల మంది, ఈ కావలిలో చెరువుల్లో ఉండే మట్టి మనది. ఈ మట్టిని నెల్లూరుకో ఒంగోలుకో అమ్ముకుంటే దుర్మార్గం. మన ఊర్లో ఉండే మట్టి మన ప్రజలు తినకపోతే ఎవరు తినాలి? దీనికి కొంతమంది దుర్మార్గులు 100 మంది నన్ను విమర్శించిన నేను వెలుగునిస్తానే తప్ప కరిగిపోయేవాడిని కాదు, బెదిరిపోయేవాడిని కాదు, కార్మికులు జోలికి వస్తే సహించేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే మీరందరి కష్ట ఫలం ఈ కావలి అభివృద్ధి. ఈరోజు ఓన్లీ కావలి 1,50,000 మందితో ఈరోజు కావలి ఉంది. రాబోయే 5 సంవత్సరాలలో లేదా ఇంకొక 2 సంవత్సరాలు అదనం కావచ్చు, ఈ కావలిలో 5 లక్షల మంది నివాసం ఉండబోతుండే తట్టుగా ఇండస్ట్రియల్ తెస్తున్నాం. అంటే ఇప్పుడున్న టౌన్ కి 3 రెట్లు టౌన్ పెరగబోతుంది. అది పెరగాలంటే, మన బిడ్డలు చదువుకోవాలంటే, కావలిలో ఉన్న వ్యాపారస్తులు అందరికీ వ్యాపారం జరగాలంటే వ్యవస్థను లిబరల్ చేయాలి, టైట్ చేయకూడదు. బతకనిచ్చేవాడిని స్వేచ్ఛగా బతకనివ్వాలి. మనం ఏమి కొట్టకపోయినా పర్లే.